నమస్సర్వేభ్య. ఇప్పుడు మనం క్షేమేంద్రుడు రచించినటువంటి చారుచర్యలోని మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. ముందుగా శ్లోకం చూద్దాం. నకుర్వీత క్రియాం కాంచితు అనభ్యర్చ్య మహేశ్వరం ఈశ్వరార్చన రతం శ్వేతం నాభూత్ నేతుం యమక్షమః. నకుర్వీత క్రియాం కాంచితు అనభ్యర్చ్య మహేశ్వరం ఈశ్వరార్చన రతం శ్వేతం నాభూన్నేతుం యమక్షమః. దీని అర్థం ఏంటంటే, మహేశ్వరం ఈశ్వరుణ్ణి అనభ్యర్చ్య పూజించకుండా కాంచిత్ క్రియాం ఏ పనిని నా కుర్వీత చేయకూడదు. అంటే ఏ పని భగవంతుని ధ్యానం చేయకుండా చేయకూడదు. అంటే ఏ పని మొదలుపెట్టినా ముందుగా భగవంతుని ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని మనకి కవి తెలియజేస్తున్నాడు. భగవత్ ప్రార్థనతో ప్రతి పని మొదలుపెట్టాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఈశ్వరార్చన రథం అంటే ఈశ్వరుణ్ణి అర్చించడంలో నిపుణుడైనటువంటి ఆసక్తి కలిగినటువంటి శ్వేతుణ్ణి యముడు నేతుం తీసుకుని పోవడానికి క్షమః సమర్థుడు నా అభూత్ కాలేకపోయాను. అంటే ఈశ్వర ధ్యానాసక్తుడైనటువంటి శ్వేతుడైనటువంటి వ్యక్తిని యముడు కూడా తీసుకెళ్ళలేకపోయాడు అని దీనికి అర్థం. అంటే శ్వేతుడైనటువంటి ఒక ముని ఉండేవాడు, అతను శివభక్తుడు. అతనికి మరణం దాపురించింది. కానీ అతను శివధ్యానంలో ఉండే చేత అతని యముడు ఏమీ చేయలేకపోయాడు. మృత్యువాత పడిన యమధర్మరాజు అతని దగ్గరికి వచ్చి అతని ప్రాణాలు అపహరించలేకపోయాడు అని దీని అర్థం. ఈ శ్లోకంలో ఉండేటువంటి తాత్పర్యం ఏంటంటే, మనం ఏ పని ప్రారంభించినా ముందు భగవద్ధ్యానంతో ప్రారంభిస్తే ఆ పని నిర్విఘ్నంగా సాగుతుందని, భగవద్భక్తులకు మృత్యుభయం ఉండదని ఈ విషయం మనకి తెలియజేస్తున్నాడు. శ్వేతుడైనటువంటి ఈశ్వర భక్తుడు మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఎందుకంటే శివుడు సామాన్యుడు కాడు, అతను మృత్యుంజయుడు కాబట్టి అతన్ని ధ్యానించే వాళ్ళకి మృత్యుబాధ రాదు. అందువల్ల మనం ఏ పని చేసినా భగవంతుని ముందుగా ధ్యానించాలని, భగవద్ ధ్యానం చేసే వాళ్ళకి ఎటువంటి భయం ఉండదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి పని ఒకసారి దేవుడి ధ్యానం పెట్టుకుని ప్రారంభించాలనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనకి చెప్తాను. శ్లోకం మరోసారి చూద్దాం. నకుర్వీత క్రియాం కాంచితు అనభ్యర్చ్య మహేశ్వరం ఈశ్వరార్చన రతం శ్వేతం నాభూన్నేతుం యమక్షమః. నమస్కారం.